నమస్తే. మానని పుండ్లు అంటే క్రానిక్ వూండ్స్, దీన్నే డయాబెటిక్ వూండ్స్ కావచ్చు. అంటే ఏదైనా పుండు పడ్డం, అది చాలా కాలం పాటు మానకపోవడం, దీన్ని ఆయుర్వేదంలో దుష్టవనం అంటారు. ఈ దుష్టవనాన్ని తగ్గించడానికి ఏం మార్గాలు ఉన్నాయి? ఇది శాశ్వతంగా తగ్గిపోతుందా? దీనికి ఆధునిక వైద్యంలో ఎలాంటి చికిత్స చేస్తున్నారు, ఆయుర్వేదంలో ఉండే మార్గాలు ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ప్రధానంగా ఈ క్రానిక్ వూండ్, ముఖ్యంగా డయాబెటిక్ అల్సర్ని చూసినట్లయితే చాలామందికి అర్థమవుతుంది. ఈ వాళ్ళకు మధుమేహం అదుపులో లేకపోయినప్పుడు ఈ యొక్క పెరిఫెరల్ న్యూరోపతి అనే సమస్య వచ్చి, అంటే కాళ్ళలో మంటలు, తిమ్మిర్లు లాంటివి వచ్చి కొన్ని రోజులకు ఆ కాళ్ళు నల్లబడిపోయి, తర్వాత అక్కడ చర్మం ఊడిపోతూ, చీము కారుతూ, పుండులాగా తయారైపోయి వాళ్లకు మానకుండా ఇబ్బంది పెడుతుంటుంది. అలాగే కొంతమందికి సోరియాసిస్ లాంటి వ్యాధి వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా తీవ్రమైపోయినప్పుడు ఆ కాళ్ళల్లో పుండ్లు లాంటివి తయారైపోయి మానకుండా ఉంటాయి. ఎగ్జిమా లాంటివి వచ్చినా కూడా పుండు లాంటివి వచ్చేసి ఎప్పుడు దురద గోకుతూ ఉండడం, ఇబ్బంది పెట్టడం, ఇలాంటిది వచ్చి వాళ్ళు తీవ్రంగా బాధపడుతుంటారు. సో ఇలాగా ఈ మానని పుండ్లు, ఈ మధ్య అయితే ఒకరికి ఎప్పుడో పడి దెబ్బ తగిలి అది ఇన్ఫెక్షన్ అయిపోయి మొత్తం అంతా కాలు అంతా పుండైపోయి మానకుండా సుమారు 4-5 సంవత్సరాలుగా ఉంటుంది. కొంతమందికి కాళ్ళల్లో దెబ్బలు తగడం వల్ల, అంటే డయాబెటీస్ లాంటిది ఉండి వాళ్ళకి ఏదైనా నడుస్తున్నప్పుడు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోవడమో, దెబ్బ తగలడమో, గాజు లాంటిది గుచ్చుకోవడమో లాంటివి జరిగి ఆ పుండ్లు మానకుండా ఉన్నట్టయితే ఈ దుష్టవనాలని ఆయుర్వేదంలో కొన్ని మూలికల ద్వారానే చాలా బాగా తగ్గించవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని ఎలా తగ్గించుకోవాలి? చాలామంది క్రాఫ్టింగ్ చేయించుకుంటుంటారు. అంటే ఒక చోట చర్మం తీసి ఇంకో చోట ఆ పుండు మీద వేసి దాన్ని స్టిచ్ చేసి దానికి ఏదో చేయడం ద్వారా, అలాగే ఈ ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పనేసి దాన్ని చేయించుకోవడం ద్వారా ఈ సమస్య తగ్గుతుందని భావిస్తుంటారు. కానీ అది తాత్కాలికంగా తగ్గి మళ్ళీ ఒక్కొక్కసారి తిరగబెడుతుంటుంది. అలాంటి సందర్భంలో ఈ పుండ్లు మాన్చుకోలేక ఇబ్బంది పడుతూ, తర్వాత ఇంకా జీవితం ఇంతే అని, ఇక చివరి దశకు వచ్చేసామని చాలామంది జీవితం మీద ఆశలు వదిలేసుకొని బాధపడుతుండే సందర్భాలు చాలామందిలో చూస్తున్నాం, చాలామందిలో ఉంటున్నాయి. కొంతమందికి ఏదైనా పురుగు లాంటిది కరవడం కానీ, పొలాల్లో పనిచేసే వాళ్ళకి ఏదైనా కరవడం కానీ, లేకపోతే ఏదైనా పనిముట్టు దెబ్బ తగలడం కానీ, రాతితో గాయం అవడం కానీ, ఇలాంటివి ఏదైనా జరిగి మానకుండా పోయి ఉంటే అది క్రానిక్ అయిపోయి తర్వాత వాళ్ళ యొక్క జీవన విధానమే మార్చేసి ఉంటుంది. అంటే ఇక దాంతో సహజీవనం చేసే పరిస్థితికి తీసుకొచ్చేసి ఉంటుంది. ఇలాంటి వాళ్లకు ఆయుర్వేదంలో ఈ యొక్క పుండ్లను, ఈ వూండ్స్ని మాన్పించగలిగేవి చాలా మంచి మూలికలు, ద్రవ్యాలు, భస్మాలు, అలాగే మినరల్ కాంపౌండ్సు, కషాయ చికిత్సలు, ఇలాంటివి చాలా ఉన్నాయండి. అలాగే జలూకా చికిత్స అనేది కూడా ఉంది. అంటే జలగల్ లాంటి వాటిని ఆ యొక్క పుండు మీద వదిలి ఆ యొక్కడున్న చెడునంతా, మొత్తం అంతా, చెడు రక్తం అంతా పీల్చివేయించి ఆ యొక్క పుండును ప్యూరిఫై చేసి, అంటే శుభ్రం చేసి, తర్వాత ఆయుర్వేద ఔషధాలు వాడడం ద్వారా ఈ యొక్క వూండ్స్ అనేవి శాశ్వతంగా లేకుండా తగ్గించుకోవచ్చు. ఇంకొంతమందికి కొన్ని రకాల క్యాన్సర్స్ వల్ల కూడా కొన్ని పుళ్ళు మానకుండా ఉంటాయి. వాళ్ళు ఇంకోటి అంటే కొంతమందికి చాలా రకాల డిసీజ్, అంటే తల నుంచి పాదాల దాకా, ఒకవైపు తలనొప్పి అంటారు, ఒకవైపు ముక్కు సమస్య, ఒకవైపు పంటి సమస్య, ఒకవైపు ఆహారం జీర్ణం కాదు, సరిగా డైజెస్ట్ అవ్వదు, కాకపోగా విరేచం సరిగా అవ్వదు, కడుపు ఉబ్బరము, కడుపులో ఎప్పుడు ఏదో ఒక సమస్య, మళ్ళీ కాళ్ళలో నిస్సత్తువ, బలహీనత, వాళ్ళ ఇమ్యూనిటీ సరిగా లేకపోవడం, తర్వాత వాళ్ళ యొక్క కణజాలం చెడిపోతుండడం, ఇలాంటి ప్రాబ్లం వల్ల ఈ పుళ్ళు లాంటివి తయారైతే వాళ్ళ యొక్క రోగనిరోధక శక్తి సరిపడినంత లేకపోవడం వల్ల అవి మానకుండా పోతుంటాయి. అయితే ఆయుర్వేదంలో ఈ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చాలా అమోఘమైన ద్రవ్యాలు ఉన్నాయి. మరి వాటిని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? ఇక్కడ ఒక ఆరోగ్యవంతుడు కూడా మరింత ఆరోగ్యవంతంగా తయారవడానికి ఆయుర్వేద ఔషధాలను వాడుకోండి, ఆయుర్వేద జీవన విధానాన్ని ఆచరించండి అని ఆయుర్వేద శాస్త్రం నిర్దేశిస్తుంది. అసలు ఆయుర్వేదము అంటేనే ఆయుష్ను కాపాడుకునే విజ్ఞానం. ఈ విజ్ఞానంలో అసలు ఇలాంటివి ఏ రోగాలు లేకుండా కాపాడుకోగలిగే అవకాశాలు ఉన్నా కూడా చాలామంది వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు.
తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఆ జీవితకాలం కట్లు కట్టించుకుంటూ ఎంత అవస్థలు పడుతున్నారంటే, కొంతమంది అయితే వాళ్ళ వృత్తిని మానేసి కేవలం దీనికోసమే ఉండడం, తర్వాత వాళ్ళ యొక్క జీవితం దుర్భరం అయిపోవడం, వాళ్ళని ఇంట్లో ఆదరించే వాళ్ళు లేకపోవడం, ఆ యొక్క పుండు బాగా ఎక్కువైపోయి ఇక వాళ్ళకు రోజు డ్రెస్సింగ్ చేయలేక, లేకపోతే అవి చీము వస్తూ, రక్తం వస్తూ, వాసన వస్తూ, దుర్వాసన వస్తూ, ఇక దాన్ని వాళ్ళు ఎవరు దానికి డ్రెస్సింగ్ చేయలేక అసలు వాళ్ళని దూరంగా పెట్టేసి ఉండడం, ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆయుర్వేదం ద్రవ్యాలతోనే, కషాయాలతోనే, కొన్ని మినరల్ కాంపౌండ్స్తోనే ఆ యొక్క రోగనిరోధక శక్తిని పెంచి ఆ యొక్క మంచి కణజాలాన్ని తయారు చేసి అక్కడ వృద్ధి అయ్యేటట్టు చేయవచ్చు. ఇది ఒక గొప్ప అవకాశం అండి. దీన్ని ఇలాంటి సమస్య ఉండేవాళ్ళు సద్వినియోగం చేసుకోవడం మంచిది. అంతే తప్ప దాన్ని ఆపరేషన్ చేయించేసి ఆ పాటు తీయించేద్దాం. చాలామంది కాలు సరిగా లేదు, కాళ్ళలో సమస్య వచ్చిందంటే సరే ఇంకా అది మానదు కాబట్టి అక్కడ కట్ చేసి తీసేద్దాం అని యాంపిటేషన్ చేస్తున్నారు. సో ఇది తర్వాత వాళ్ళు ఒక హ్యాండిక్యాప్డ్ అయిపోవడం, వాళ్ళ యొక్క జీవనం మొత్తం విధానం అంతా మారిపోవడం, ఇక ఆ కష్టాలు చెప్పలేనివి, చూడలేనివి, వినలేనివి, అంతగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ఆయుర్వేదాన్ని ముందు, ఎందుకంటే మీకు ఏ రోగం వచ్చినా ముందు, ఏ సమస్య వచ్చినా థింక్ ఆయుర్వేద ఫస్ట్. ముందు ఆయుర్వేదం గురించి ఆలోచించండి. మీకు ఇక్కడెక్కడా పరిష్కారం దొరక్క దీంతో పూర్తిగా తగ్గలేదు అన్నప్పుడు మాత్రమే ఇతర వైద్య విధానాలను మనం ఆశ్రయించాలి. ఎందుకంటే మనకొక జీవన విధానంలో ఇది ఒక భాగం. ఒక ఆహారం ఎలాంటిదో ఈ ఔషధ చికిత్స కూడా ఒక భాగం. అంటే మనకు ఆహారం మన యొక్క శరీరాన్ని నశించిపోకుండా కాపాడుతుంది. నశించిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఆహారం లాంటి ఔషధ ద్రవ్యాలు మనల్ని కాపాడతాయి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకుని దీని ద్వారా చికిత్స చేసుకోవడం ద్వారా ఈ దుష్టవ్రణాలు కానీ, మానని పుళ్ళు, అల్సరేటివ్స్ కానీ, అంటే అల్సర్స్ తయారైపోయినవి కానీ, లేకపోతే అల్సరేటిక్ వూండ్ కానీ, లేకపోతే క్రానిక్ వూండ్ కానీ, ఏదైనా సరే ఆయుర్వేద చికిత్సలతో వాటిని శాశ్వతంగా నయం చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ ఇలాంటివి తగ్గడానికి కొంత సమయం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి అంత సమయం మీరు ఓపికగా తగిన చికిత్స తీసుకొని మీరు మంచి పరిష్కారాన్ని పొందాలి. నమస్తే.